ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ఏపీలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కులాల కుంపటిని రాజేస్తున్నాయి. ఈ ఘటనలను వైసీపీ నేతలు సామాజిక కోణంలో విశ్లేషిస్తూ ఉండగా, టీడీపీ నేతలు మాత్రం ఇది కులాల రాజకీయం కాదని, వారి నోటి దురుసు వల్ల కలిగిన పర్యవసనమని కొట్టిపారేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి చంద్రబాబు, లోకేష్లను అంబటి, జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని కౌంటర్లు ఇస్తున్నారు. అంబటి రాంబాబు నివాసంపై దాడిని కాపు సామాజిక వర్గంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు వైసీపీ నేతలు. అంబటి రాంబాబు కాపు వర్గంలో కీలక నేత అని, ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆ వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో కాపు కులమే టార్గెట్ అవుతుందని వైసీపీ కాపు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. అంబటి వ్యాఖ్యలు, తర్వాత జరిగిన దాడిని కాపులపై దాడిగా వైసీపీ నేతలు మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు తాజాగా లేఖాస్త్రం సంధించిన ముద్రగడ పద్మనాభం దాన్ని మీడియా ముందు విడుదల చేశారు. వైసీపీ మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమని, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పాలన ఎక్కడైనా ఉందా అని లేఖలో నిలదీశారు. గతంలో కాపు కులానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆ వర్గం కూటమికి మద్దతిచ్చిందన్నారు. అయినప్పటికీ ఆ కులం మీద రగిలిపోతూనే ఉన్నారని, దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చెయ్యండి అని ముద్రగడ తన లేఖలో సలహా ఇచ్చారు. పనిలో పనిగా వైసీపీ నేతలు అంబటి రాంబాబును కాపు కుల పెద్దగా ఫోకస్ చేయాలని చూస్తుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరైతే అంబటిని ఏకంగా కాపునాడు వ్యవస్థాపకుడు, దివంగత నేత వంగవీటి మోహనరంగాతో పోలుస్తున్నారు. ఇంకొందరు పవన్ కళ్యాణ్ కంటే అంబటే ఆ సామాజిక వర్గానికి పెద్ద దిక్కు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దానిపై పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రియాక్ట్ అయ్యారు. సంబరాల రాంబాబుకి వంగవీటి రంగాకి పోలిక అని ఎద్దేవా చేశారు. నేను ఇవాళ కూడా ఎక్కడో చూసి అసలు అంబటి రాంబాబు కాపు నాయకుడు ఎలా అవుతాడని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉండి ఆ సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏం లేదు. ఎంతోమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులనే ఆయన మంత్రిగా ఉన్న కాలంలో వేధించారు. అదే నేను ఎక్కడో చూసా, ఆయన ఆ కులం గురించి ఏం మాట్లాడతారు, వీళ్ళు సిగరెట్లు తాగుతారు, మద్యం తాగుతారు, తాగుబోతులు, తిరుగుబోతులు అని కులం గురించి మాట్లాడిన వ్యక్తి కులానికి ఎలా ప్రతినిధి అవుతాడు? ఇక అంబటి ఇష్యూ నడుస్తున్న తరుణంలోనే మరో వైసీపీ నేత జోగి రమేష్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి నారా లోకేష్ పై జోగి రమేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంట్లో లేని సమయంలో దాడి చేశారు. జోగి రమేష్ నివాసంపై చేసిన దాడిని వైసీపీ బీసీలపై అణచివేతగా ప్రచారం చేస్తోంది. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు బీసీ నేతలపై అగ్రవర్ణాల దాడిగా మాట్లాడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ప్రశ్నిస్తుంటే సహించలేక అగ్రవర్ణ నేతలే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలను కూటమి పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. వైసీపీ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కులాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం లేదా ఇతర వ్యక్తిగత దూషణల వల్ల ఆగ్రహించిన కార్యకర్తలే ఈ చర్యలకు పాల్పడ్డారని, దీనికి కులాన్ని ఆపాదించడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తప్పు చేస్తే అడిగితే కులం అంటగడతారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కులాల మధ్య గొడవ కాదని, ముఖ్యమంత్రి ఇతర నేతలపై వైసీపీ నేతలు వాడుతున్న అభ్యంతరకర భాషపై ప్రజలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహమని పేర్కొంటున్నారు. ఆ తప్పు చేసిన వ్యక్తి ఏ కాస్ట్ అయితే ఆ వర్గం మీద దాడిగా వీళ్ళు చిత్రీకరించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అతను చేసిన తప్పేంటి, అందులో ఏమున్నాయని చెప్పి ఆలోచించకుండా చివరికి అలాంటి దిగజారుడు రాజకీయాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా మనం గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ వైసీపీ నాయకుల అసభ్య పదజాలంపై ఎన్నికల కమిషన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై టీడీపీ నేతలతో పాటు బీజేపీ నాయకులు సైతం వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండడం విశేషం. జగన్ కనుసన్నల్లోనే జోగి రమేష్, అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా. పక్క ఇది జరుగుతుండగానే జోగి రమేష్ మాట్లాడుతున్నాడంటే
జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్, రాష్ట్రం ఏదో ఒక విధంగా అతలాకుతలం కావాలి. అదలా ఉంటే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచినప్పుడు కూడా ఎక్కడా గీత దాటకుండా టీడీపీ శ్రేణులు ఉద్యమించాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సైతం తెలుగు తమ్ముళ్లు, మహిళలు ఈ స్థాయిలో రియాక్ట్ కాలేదు. ఆఖరికి చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షం ఖండనలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలతో టీడీపీ వర్గాలు ఈ స్థాయిలో బగ్గుమరడం గమనార్హం. తమ అధినేతను దూషించినా, అనుచితంగా వ్యవహరించినా ఇక ఊరుకునేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వైసీపీ వారిపై చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా తమ్ముళ్ల ఆగ్రహం ఒక హెచ్చరికగా భావించవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.